అవని స్టోరీస్. అవని సురేష్కి కొత్తగా పెళ్ళైన తర్వాత ఇద్దరూ కారులో సురేష్ ఇంటికి బయలుదేరతారు. మధ్యలో జోరుగా వర్షం మొదలవుతుంది. సడన్ గా కారు ఆగిపోవటంతో డ్రైవర్ రమేష్ ఉన్నట్టుండి కారు ఎందుకు ఆగిపోయిందో అర్థం కావటం లేదు, నేను చూస్తాను, ఒక్క నిమిషం కూర్చోండి అంటూ చెబుతూనే కారు వైపు చూస్తాడు. కానీ ఉపయోగం ఏమీ ఉండదు. సరే, నువ్వెళ్ళి దగ్గరలో ఏమన్నా మెకానిక్ షాప్ దొరుకుతుందేమో చూడు అని సురేష్ చెప్పడంతో రమేష్ సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్తాడు. వాళ్ళిద్దరూ కారు దిగి చెట్టు దగ్గర నిలబడతారు. అవని చాలా భయపడుతూ ఉంటుంది. భయంగా ఉంది అవని, భయపడకు, నేనున్నాను కదా. ఒక 5 కిలోమీటర్లు వెళ్తే మన ఇల్లు వచ్చేస్తుంది. మనం దగ్గరలోనే ఉన్నాం. మెకానిక్ దొరికితే రమేష్ వస్తాడు. ఓ 10 నిమిషాల్లో ఇంటికి వెళ్ళిపోవచ్చు. అందుకు అవని సరే అంటుంది. చాలా సమయం అవుతుంది. కానీ రమేష్ రాకపోవడంతో అవనికి కంగారు ఎక్కువ అవుతుంది. సురేష్ అది గమనించి, ఒక్క నిమిషం ఆగు, నేను ఈ చుట్టుపక్కల ఎవరైనా మనకు హెల్ప్ చేస్తారేమో కనుక్కుంటాను అని అక్కడి నుంచి బయలుదేరతాడు. అవని బిక్కుబిక్కుమంటూ అక్కడే ఉంటుంది. ఇదిలా ఉండగా మరోపక్క అత్తగారు అనసూయ భర్త అరవిందుతో ఈ విధంగా మాట్లాడుతూ ఉంటుంది. ఏంటండి, అమ్మాయి అబ్బాయి ఇంకా ఇంటికి రాలేదు. నాకెందుకో చాలా కంగారుగా ఉంది. పైగా వర్షం కూడా పడుతుంది. దారి మధ్యలో ఎక్కడైనా ఆగుంటారా? ఫోన్ చేస్తుంటే ఫోన్ కూడా కలవట్లా. మన వెనకాలే వచ్చిన వాళ్ళు మనతో పాటు రావాలిగా. ఏంటి ఇదంతా, నాకు అర్థం కావట్లేదు అని చాలా కంగారుగా అంటూ ఉంటుంది అనసూయ. అబ్బబ్బా, నాకే కాళ్ళు చేతులు ఆడకపోతుంటే నువ్వెందుకు లేనిపోని అనుమానాలు లేపుతా ఉంటావు? వాళ్ళు క్షేమంగా ఇంటికి వస్తారులే గాని నువ్వేం కంగారు పడబాకు, నన్ను కంగారు పెట్టకో అని అంటూ ఉంటాడు. ఇక ఇదిలా ఉంటే సురేష్ చుట్టుపక్కల వాళ్ళని సహాయం కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇంతలో ఉరుములు మెరుపులు మొదలవుతాయి. ఒక్కసారిగా పెద్ద ఉరుము పడిన శబ్దం వినిపిస్తుంది. ఆ సమయంలోనే సురేష్ వైపు వస్తాడు. పెద్ద మెరుపులు ఉరుములు రావటంతో అవని ఒక్కసారిగా కంగారు పడి కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. కొంత సమయం తర్వాత అవని స్పృహ నుంచి బయటకు వస్తుంది. తను బెడ్ మీద పడుకొని ఉంటుంది. అవని పైకి లేచి, నేను ఇక్కడికి ఎలా వచ్చాను? నా భర్త మీద పిడుగు పడింది. నా భర్త ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు అని పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటుంది. ఇంతలో అత్తగారు మామగారు అక్కడికి వస్తారు. అమ్మ అవనే, కంగారు పడబాక, నీకేం కాలేదు, నీ భర్తకేం కాలేదు, అందరం బాగానే ఉన్నాం. నీ భర్త వస్తున్నాడు, నువ్వేం కంగారు పడబాక అంటూ ఆమెను ఓదారుస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి సురేష్ వస్తాడు. సురేష్ని చూసి అవని పెద్ద పెద్దగా ఏడుస్తూ, ఏమండి, నేనెంత భయపడిపోయినా తెలుసా? పిడుగు మీ మీద పడిందేమో అనుకున్నా. ఆ భయంతో కళ్ళు తిరిగి పడిపోయాను. మీకేం కాలేదు కదా అంటూ భయపడుతూ అడుగుతూ ఉంటుంది. అయ్యో అవని, నాకేం కాలేదు, నువ్వు కుదురుగా ఉండు, కొంచెం నీ గుండె దడని తగ్గించుకో, ఇక్కడందరం బానే ఉన్నాం, నువ్వెలాంటి టెన్షన్ తీసుకోకు అని ధైర్యం చెప్తాడు. ఇక ఆమె చాలాసేపు మాట్లాడుతుంది. చూస్తుండగానే ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు ఉదయం అవని జరిగిన దాని గురించి తలుచుకుంటూ బాధపడుతూ ఉంటుంది. అవని తన మనసులో, మొదటి రోజు ఇలా జరిగిందంటే నాకు చాలా భయంగా ఉంది. మా కాపురం ఎలా ముందు సాగుతుందో ఏమో, ఇంకా భయంగా ఉంది అంటూ అవని ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో మళ్లీ వర్షం మొదలవుతుంది. ఆ పిడుగుల శబ్దానికి మళ్లీ అవని భయపడుతుందేమో, పెద్ద పెద్దగా అరుస్తుందని భర్త అత్తగారు ఇద్దరూ అక్కడికి వెళ్తారు. అవని, ఎందుకు భయపడుతున్నావు? ఏమీ కాదు, నువ్వు భయపడకు, నువ్వెలాంటి టెన్షన్ పెట్టుకోవద్దు, ఏం కాదు, సరేనా అంటూ ధైర్యం చెప్తాడు సురేష్. అమ్మ అవనే, నువ్వు కొంచెం విశ్రాంతి తీసుకో, ప్రశాంతంగా ఉండమ్మా అంటూ తనని తన గదిలోకి తీసుకుని వెళ్తుంది. ఇక అత్తగారు అవనికి ధైర్యం చెప్తూ ఉంటుంది. అవని మాట్లాడుతూనే నిద్రలోకి జారుకుంటుంది. అత్తగారు అక్కడి నుంచి బయటకొచ్చి పనులు మొత్తం చేసుకుంటూ ఉంటుంది. సురేష్ తన తల్లితో, అమ్మా, తను బాగా భయపడిపోయింది, ఒక 2 రోజులు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టి రమ్మంటావా? వద్దురా బాబు, అసలుకే వర్షాలు బాగా పడుతున్నాయి. మార్గం మధ్యలో మళ్ళీ ఏమన్నా అయితే ఇక భయపడిపోద్ది అంటూ ఉండగా సురేష్కి ఒక ఫోన్ కాల్ వస్తుంది. సురేష్ లిఫ్ట్ చేసి హలో అంటాడు. అవతల వైపు నుంచి అవని తల్లి, బాబు, నేనయ్యా అత్తేని. అవని ఏం చేస్తుంది? తనంత బాగానే ఉంది కదా? అప్పుడు సురేష్ ఆమెతో మాట్లాడుతూ జరిగిన విషయం అంతా చెప్తాడు. అప్పుడు శాంతమ్మ సురేష్తో ఇలా అంటుంది. చూడు బాబు, అమ్మాయికి వర్షం అంటే కాస్త భయం. ఎందుకంటే చిన్నప్పుడు వాళ్ళ నాన్నతో పాటు పొలం వెళ్ళింది. ఇంతలో బాగా వర్షం పడ్డంతో మా వారు అవనిని చెట్టు దగ్గర నిలబెట్టి తను నీటిని కాల్లో పంపడానికి తవ్వకాలు చేస్తూ ఉన్నాడు. ఒక్కసారిగా అతని మీద పిడుగుపడి మరణించాడయ్యా. అప్పటినుంచి తనకి వర్షం అంటే చాలా భయం. కళ్ళ ముందే తండ్రి చనిపోవటంతో ఎప్పుడు వర్షం పడినా సరే అవని భయపడిపోతా ఉంటది. ఆమెని వర్షాకాలంలో కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి బాబు అంటూ శాంతమ్మ జరిగిన విషయం చెప్తుంది. ఆ మాటలు విని సురేష్ చాలా బాధపడుతూ, మీరేం కంగారు పడకండి అత్తయ్య,
నేనున్నాను కదా, నేను అన్నీ చూసుకుంటాను అని ఫోన్ కట్ చేస్తాడు. ఇక అదే విషయాన్ని తల్లితో చెప్పడంతో తల్లి చాలా బాధగా ఇలా అంటుంది. చాలా బాధగా ఉంది బాబు. ఇట్ట జరిగిద్దని మనకు తెలియదుగా. పాప మా అమ్మాయి ఎంత బాధపడిపోయి ఉంటుందో. పోనేలే, నిజం తెలిసిందిగా, మనం కూడా జాగ్రత్తగా ఉందాం. వర్షంలో అసలు అమ్మాయిని ఒంటరి వదిలిపెట్టమాక అని చెప్పటంతో అతను సరే అంటాడు. రోజులు గడుస్తున్నాయి. అవని చాలా సంతోషంగా అక్కడ తన జీవితాన్ని గడుపుతూ ఉంటుంది. ఒకరోజు అత్తగారు అవనితో, అమ్మ అవని, వర్షాకాలం వెళ్ళిపోయింది కదా, నువ్వు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చుగా అమ్మా. కొన్ని రోజులు అక్కడ సంతోషంగా ఉండి రావచ్చు కదా. అత్తయ్య, నేను ఇక్కడ సంతోషంగా లేనని మీకు ఎవరు చెప్పారు? నేను చాలా సంతోషంగా ఉన్నాను. నిజం చెప్పాలంటే నాకు మిమ్మల్ని చూస్తున్న ప్రతిసారి మా అమ్మ గుర్తొస్తూ ఉంటుంది. మా అమ్మని చూస్తున్నట్టే ఉంటుంది. అలాంటప్పుడు మళ్ళీ మా అమ్మ దగ్గరికి వెళ్ళడం ఎందుకు చెప్పండి? అందుకు ఆమె సరే అంటుంది. కొంత సమయం తర్వాత వాళ్ళిద్దరూ కలిసి మార్కెట్కి వెళ్దామని నిర్ణయించుకుంటారు. ఇద్దరూ కలిసి మార్కెట్కి వెళ్తారు. అక్కడ మార్కెట్లో కావాల్సిన వాటిని తీసుకుంటూ ఉండగా వర్షం పడే సూచనలు కనిపిస్తాయి. అది గమనించిన అత్తగారు, అమ్మ అవనే, ఇంకా కొన్ని కిరాణా వస్తువులు తీసుకోవాలిగా, నువ్వు వెంటనే ఇంటికెళ్ళు. వర్షం పడేలాగుంది. వీలైతే సురేష్కి ఫోన్ చేసి రమ్మని చెప్పు. లేకపోతే తొందరగా నువ్వే వెళ్ళమ్మా. నీకు వచ్చిన దారి గుర్తుంది కదా? నాకు బాగానే గుర్తుంది అత్తయ్య. నేను జాగ్రత్తగానే వెళ్తాను, మీరు కూడా జాగ్రత్తగానే రండి అంటూ అక్కడి నుంచి బయలుదేరుతుంది. ఇంతలో అత్తగారు, అమ్మ అవని, ఇంటి గేటుకే తాళం పెట్టాను, తాళం తీసుకో అంటూ తాళం చెవిని ఇస్తుంది. అవని తాళం తీసుకుని హడావిడిగా ఇంటికి బయలుదేరుతుంది. ఇంతలో వర్షం మొదలవుతుంది. ఆమె హడావిడిగా పరిగెత్తటంతో తన చేతిలో ఉన్న తాళం ఎక్కడో పడిపోతుంది. అవని చాలా కంగారుగా, అయ్యో, ఈ తాళం ఎక్కడో పడిపోయింది. ఎక్కడ పడిపోయిందో అర్థం కావట్లేదు. ఓరి భగవంతుడా అంటూ దానిని వెతకటం మొదలు పెడుతుంది. చాలా సమయం దానికోసమే వెతికినప్పటికీ తాళం దొరక్కపోవడంతో ఆమె ఏడుస్తూ ఆ వర్షంలోనే నిలబడిపోతుంది. సురేష్కి ఫోన్ చేస్తే అతను ఫోన్ సైలెంట్లో ఉండటంతో ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు. అత్తగారికి ఫోన్ చేస్తే రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయటం లేదు. ఎందుకంటే అత్తగారి ఫోన్ ఇంట్లో మర్చిపోయి వెళ్ళింది. అందుకే తాను ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు. అవని చాలా కంగారుగా భయంగా అక్కడే ఉండిపోతుంది. చుట్టుపక్కల ఎవ్వరూ తెలిసిన వాళ్ళు లేరు. నిలబడ్డానికి చెట్టు కూడా లేదు. తనకి ఏం చేయాలో అర్థం కావటం లేదు. అందుకే గోడ దూకి అవతలికి వెళ్లాలని నిర్ణయించుకొని అక్కడ ఉన్న గోడ దూకే ప్రయత్నం చేస్తుంది. ఇంతలో అది గమనించిన ఒక వ్యక్తి, దొంగ దొంగ, పట్టుకోండి పట్టుకోండి అంటూ అరుస్తూ ఉంటాడు. నేను దొంగని కాదండి, నేను ఇంటికి కొత్త కోడల్ని. నా పేరు అవని. నేను తాళాన్ని ఎక్కడ పోగొట్టేశాను, అందుకే ఇలా చేస్తున్నాను. నేను దొంగని కాదండి అని అంటుంది. ఆయన ఆమె మాటలు అస్సలు వినడు. చుట్టుపక్కల వాళ్ళని పిలుస్తూ ఉండగా అవని చాలా కంగారు పడిపోతుంది. ఇంతలో చుట్టుపక్కల వాళ్ళు వస్తారు. ఆమెను చూసి, ఆమె దొంగ కాదు బాబు, ఆ ఇంటి కోళ్లే అంటూ ఆమెకు సహాయం చేసి ఇంట్లోకి తీసుకువెళ్తారు. చాలా సమయం తర్వాత అత్తగారు వస్తారు. జరిగిన విషయం అంతా పక్కింటి పార్వతి చెప్తుంది. అనసూయ చాలా కంగారుగా అవని దగ్గరికి వెళ్తుంది. తను అక్కడికి వెళ్ళి అవనితో మాట్లాడి విషయం తెలుసుకొని జాగ్రత్తగా ఇంటికి తీసుకువెళ్తుంది. తాళం పగలగొట్టి లోపలికి వెళ్తారు. అత్తయ్య, వర్షాకాలంలో మాత్రం నేను ఎక్కడికి రానత్తయ్య. నాకు చాలా భయంగా ఉంది. దయచేసి నన్ను వర్షాకాలంలో ఇబ్బందులు పెట్టకండి అంటూ అవని ఏడుస్తుంది. ఆమె బాధను అర్థం చేసుకున్న అత్తగారు కూడా సరే అంటుంది. ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. వర్షాకాలంలో ఆమెను అసలు ఎవ్వరూ ఏమీ అనేవారు కాదు. ఆమె పాటికి ఆమె సైలెంట్గా ఇంట్లోనే ఉంటుంది. వేసవికాలం, చలికాలంలో ఎలాంటి బెదురు లేకుండా అందరితో కలిసిపోయి సంతోషంగా వారితో ఆనందాన్ని పంచుకుంటూ అత్తగారికి పనుల్లో తోడ్పడుతూ ఉంటుంది. ఎప్పటికైనా ఆమెకు వర్షంపై ఉన్న అభిప్రాయం మారాలని ఎంతోమంది దేవుళ్ళని కోరుకుంటూ ఉంటుంది అత్తగారు. మనం కూడా అవనికి వర్షం మీద భయం పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. రామాపురం అనే గ్రామంలో అరవింద్ అనే రైతు తన భార్య అనసూయతో కలిసి సంతోషంగా జీవిస్తూ ఉండేవాడు. వారికి ఒకే ఒక కొడుకు సురేష్. సురేష్ చదువు పూర్తి చేసుకుని వ్యవసాయంలో తండ్రికి సహాయం చేస్తూ ఉండేవాడు. ఒకరోజు సాయంత్రం పొలం నుంచి ఇంటికొచ్చిన అరవింద్కి, ఇదిగోండి మంచినీళ్ళు. ఈరోజు ఎండ బాగా ఉందండి. బాగా అలసిపోయి ఉంటారు కదా మీరు. అవును లక్ష్మి, మధ్యాహ్నం ఎండ బాగా ఉంది. కానీ రాము కూడా తోడుండడంతో పని తొందరగా అయిపోయింది. వాడిప్పుడు బాగా నేర్చుకున్నాడు వ్యవసాయం. అంతలోనే సురేష్ లోపలికొచ్చాడు. అమ్మా, నాకు కూడా మంచినీళ్ళివ్వవా? బాగా దాహంగా ఉంది. నాన్నగారు, రేపటికి ఏ పని పెట్టుకుందాం? కలుపు తీసిన చోట దున్నేద్దామా? అలాగే సురేషు, రేపు పొద్దున మొదలు పెడదాంలే. అనసూయ, మన సురేష్కి పెళ్లి చేస్తే ఎలా ఉంటుంది? ఆడికి కూడా ఒక తోడు కావాలిగా. మీ మనసులో ఎప్పుడు మెదిలిందో కదా ఈ ఆలోచన. నాకు అనిపిస్తుంది మంచి అమ్మాయిని చూసి మాట్లాడాలి. మీ ఇష్టం అమ్మా.
మీరే చూసి మంచమ్మాయి నిర్ణయించండి నాన్న. కొంతకాలానికి అరవింద్, అనసూయ తమ కొడుక్కి పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటారు. చుట్టుపక్కల గ్రామాల్లో మంచి సంబంధాలు చూసి చివరికి అవని అనే అమ్మాయిని కోడలిగా చేసుకున్నారు. అవని చూడ్డానికి అందంగానే ఉన్నా కాస్త తెలివి తక్కువ మనిషి అని పెళ్లయ్యాక తెలిసింది. ఒకరోజు అనసూయ అవనికి కొన్ని పనులు చెప్పింది. ఉదయం పూట అనసూయ అవనితో ఇలా అంది. సీత, పొయ్యి మీద పాలు పెట్టు, నేనెళ్ళి వాకులు ఉడుచుకుని వస్తాను. పాలు పొంగకుండా చూడు మరి. సరేనత్తయ్య, చూస్తాను. అనసూయ బయటకు వెళ్ళింది. అవని పొయ్యి దగ్గర పాలగిన్నె చూస్తూ నిలబడి ఉంది. అప్పుడే ఒక కాకి కిటికీలో నుంచి లోపలికొచ్చి బల్లమీద ఉన్న ఒక బ్రెడ్ ముక్కని ఎత్తుకుపోయింది. అవని అది చూసి కంగారుగా అరిచింది. అత్తయ్య, అత్తయ్య, చూడండి, ఎవరో బ్రెడ్ ఎత్తుకుపోతున్నారు. ఏమైందవని, ఎందుకట్ట అరుతున్నావు? అత్తయ్య, ఒక నల్లడిదొచ్చి కిటికీలో నుంచి దూరి బ్రెడ్ ముక్క తీసుకెళ్లిపోయింది. అనసూయ పొయ్యి దగ్గరికి వెళ్లి చూస్తే పాలు పొంగిపోయి ఉన్నాయి. ఆమె నెమ్మదిగా ఇలా అంటుంది. ఆ దొంగ కాదవని, కాకులు అట్ట ఏదో ఒకటి ఎత్తుకుపోతానే ఉంటాయి. నేనేమో నీకు పాలు పొంగకుండా చూడమని చెప్పాను కదా. నాకు తెలియదు అత్తయ్య, అది నల్లగా ఉండడంతో ఎవరో దొంగ అనుకున్నాను. మరోసారి అరవింద్ అవనితో ఇలా అంటాడు. అమ్మా అవని, ఈ ధాన్యాన్ని ఇంటి ముందు బాగా ఆరబెట్టు. నేను పక్క గ్రామానికి వెళ్తున్నాను, కాస్త పనుంది. నువ్విక్కడే ఉండి పక్షులు రాకుండా చూస్తా ఉండు. కష్టపడి పండించిన ధాన్యం గదా, పక్షులవి పాడు చేస్తే కష్టం. సరే మామయ్య గారు, మీరు నిశ్చింతగా వెళ్ళండి. నేను ఇక్కడే ఉండి ఒక్క పక్షిని కూడా రానివ్వను అంటూ కర్రను గట్టిగా పట్టుకుని కూర్చుంది. అరవింద్ అవనిని నమ్మి పక్క గ్రామానికి బయలుదేరాడు. అవని ధాన్యం దగ్గర అటు ఇటు కర్ర పట్టుకుని తిరుగుతూ ఉంది. కొంతసేపటికి ఎండ బాగా రావటంతో ఆమెకు కొంచెం మత్తుగా అనిపించింది. బాగా ఎండగా ఉంది, కాసేపు కళ్ళు మూసుకుంటే ఏమవుతుంది? అప్పుడే పక్షులలా ఏమి రావు కదా, కొంచెం సేపే అనుకుంటూ అలానే ధాన్యం రాశి పక్కన ఒరిగి నిద్రపోయింది. కాసేపటికి పెద్ద గుంపులుగా పిచ్చుకలు, కాకులు ఆ ధాన్యం దగ్గరికి వచ్చేశాయి. అవని ఆ పక్కనే నిద్రపోతూ ఉండడంతో అవి భయం లేకుండా ధాన్యమంతా తినటం మొదలుపెట్టాయి. కొంత ధాన్యాన్ని కింద పడేసి తొక్కాయి. మధ్యాహ్నం అరవింద్ పని ముగించుకొని ఇంటికి తిరిగొచ్చాడు. ఇంటి ముందు ధాన్యం తక్కువగా ఉండటం చూసి అవని అవని ఉలిక్కిపడి లేచిన అవని చుట్టూ చూసి భయపడింది. అరవింద్ కోపంగా ఆమె వైపు చూస్తున్నాడు. ఏమైంది మామయ్య గారు? ఏమైందా? నీకు కళ్ళు లేవు? ఎంత ధాన్యాన్ని పక్షులు పాడు చేశాయో చూసావా? నేను చెప్పానుగా జాగ్రత్తగా చూసుకోమని. ఏం చేస్తున్నావిక్కడ? క్షమించండి మామయ్య గారు, నాకు తెలియకుండానే నిద్ర వచ్చేసింది. నిద్రొచ్చిందా? ఇంత ముఖ్యమైన పని అప్పగిస్తే నిద్రపోతావా? మనకెంత నష్టం జరిగిందో తెలుసా? ఇది కష్టపడి పండించిన పంట అంటూ అవనిని తిట్టి ఆయన లోపలికి వెళ్ళిపోతూ అనసూయని పిలిచాడు. అనసూయ, చూడి అమ్మాయి చేసిన పని. చెప్పిన పని ఎంత చక్కగా చేసిందో నువ్వే కల్లారా చూడు. ఏమైందండి? ఏమీ కాలేదు. ఈ అమ్మాయికి ఏ చిన్న పని అప్పచెప్పినా సరిగ్గా చెయ్యట్లా. బుద్ధుండాలా కాస్తైనా. ధాన్యం కాపాడుకోమని చెప్తే అక్కడ నిద్రపోయింది. ఇప్పుడు చూడు ఎంత నష్టం వచ్చిందో. నిద్ర వచ్చిందమ్మా, కాస్త జాగ్రత్తగా ఉండొద్దు. నిజంగా నాకు తెలియలేదు అత్తయ్య, కొంచెం మత్తుగా అనిపించింది. మళ్ళీ అలా జరగకుండా చూసుకుంటాను. చూసుకుంటుందంట. ఈవిడెప్పుడు మారుతుందో ఏమో. ఈ పిల్లకి ఏ పని చెప్పినా వృధానే అంటూ ఆయన నిట్టూర్చుకుంటూ లోపలికి వెళ్ళిపోతాడు. పర్వాలేదులేమ్మా, జరిగిందానికి బాధపడబాక. కానీ ఇంకోసారి మాత్రం ఎట్టాంటి పొరపాటు జరగకుండా చూసుకో. ఆయన కష్టపడి పని చేస్తారు కదూ, కొంచెం బాధపడ్డారంతే. అవని తల ఊపి లోపలికి వెళ్ళింది. ఆ రోజు అరవింద్ చాలా బాధగా ఉన్నాడు. తన కష్టం వృధా అయిందని తన మనసులో చాలా ఆవేదన చెందాడు. ఇలా రోజులు గడుస్తున్న కొద్దీ అవని చేసే పనులన్నీ వింతగా ఉండేవి ఆ ఇంట్లో. ఒకసారి ఇంట్లో ఉల్లిపాయలైపోతే అనసూయ అవనితో ఇలా అంటుంది. కోళ్ళ, రేపు కూర కోసం ఉల్లిపాయలు తీసుకురావాలి. కొట్టుకెళ్ళి 1 కిలో ఉల్లిపాయలు తెస్తావా? సరేనత్తయ్య, తెస్తాను అంటూ అవని దుకాణానికి వెళ్ళింది. అక్కడ చాలా రకాల ఉల్లిపాయలున్నాయి. ఆమెకు ఏం తీసుకోవాలో అర్థం కాలేదు. ఒక పెద్ద ఉల్లిపాయను పట్టుకుని దుకాణదారుని అడిగింది. అన్నా, 1 కిలో ఉల్లిపాయలు ఇవ్వమన్నారు అత్తయ్య. తీయమ్మా, ఏ రకం కావాలి? అలాంటివి 1 కిలో ఇవ్వండి. అమ్మా, ఇవి పెద్ద ఉల్లిపాయలు. 1 కిలో అంటే కొన్నే వస్తాయి. పోనీ చిన్నవి కావాలా అని అడిగాడు. కాని అవనికి అదేమీ అర్థం కాలేదు. చివరికి ఒక పెద్ద ఉల్లిపాయనే తూకం వేయించుకుని ఇంటికి తీసుకెళ్లిపోయింది. ఇదేమిటి కోళ్ళ, 1 ఉల్లిపాయ 1 కిలో ఉందా? నేను చిన్న చిన్న ఉల్లిపాయలు తేవాలని చెప్పాను కదా. అవును అత్తయ్య, మీరు ఉల్లిపాయలు తేవాలని చెప్పారు, నాకేమో ఇవే కనిపించాయి. అనసూయ అవని మాటలు విని నవ్వాపుకోలేకపోతుంది. ఊళ్ళో వాళ్ళు కూడా అవని చేసే పనులు చూసి నవ్వుకునేవారు.
ఒకసారి సురేష్ స్నేహితుడు గోపి వాళ్ళ ఇంటికొచ్చాడు. అవని వాళ్ళిద్దరికీ టీ కలిపి తీసుకొచ్చింది. ఏంటవని గారు, టీలో ఉప్పేశారేంటి? అయ్యో, పొరపాటున చక్కెర డబ్బా అనుకొని ఉప్పు డబ్బా తీసివేస్తుంటాను. అనసూయ, అరవింద్ అవనిని మార్చటానికి చాలా ప్రయత్నించారు. ఒకరోజు అరవింద్ అవనిని దగ్గరగా కూర్చోబెట్టుకుని ఇలా చెప్తాడు. అమ్మా, చూడు తల్లి, నువ్వు మంచిదానివి, కానీ కొన్నిసార్లు కొంచెం ఆలోచించుకొని పనిచెయ్యాలి. తొందరపడితే తప్పులు జరుగుతాయమ్మా. సరేనండి మావయ్య గారు, ఇకపై జాగ్రత్తగా ఉంటాను. అనసూయ కూడా అవనికి ఎన్నో విషయాలు చెప్పేది. ఇదిగో కాళ్ళ, ఇచ్చూడు, ఇది ఉప్పు డబ్బా, ఇది చక్కెర డబ్బా, రెండు వేరువేరుగుంటాయి. వంట చేసేటప్పుడు చూసేసుకోవద్దు. సరే అత్తయ్య, గుర్తుంచుకుంటాను. కాని అవని మళ్లీ ఏదో ఒక పొరపాటు చేస్తూనే ఉండేది. వాళ్ళెంత చెప్పినా ఆమె ప్రవర్తనలో పెద్దగా మార్పు అయితే కనిపించలేదు. దాంతో అనసూయ, అరవింద్ కూడా కొంచెం నిరాశ చెందారు. యావండి, ఈ అమ్మాయి ఎప్పటికిలాగే ఉంటదే ఏంటి? ఎంత చెప్పినా అర్థం చేసుకోవట్లేదు. ఏమో అనసూయ, మన ప్రయత్నం మనం చేశాం. బహుశా ఆ పెళ్ళి ఇంతేనేమో. సురేష్ మాత్రం ఓపిగ్గా అవనిని అర్థం చేసుకునే ప్రయత్నం చేసేవాడు. ఆమె చేసే పొరపాట్లను నవ్వుతూ సరిదిద్దేవాడు. అవని, ఏం పర్లేదు, పొరపాట్లు అందరికీ జరుగుతాయి, ఇంకోసారి జాగ్రత్తగా చూసుకో. అవని మాత్రం అందరి ప్రేమకు కృతజ్ఞతగా ఉండేది. కానీ తన తెలివి తక్కువతనం వల్ల తరచూ ఇబ్బంది పడుతూనే ఉండేది. ఒకరోజు ఊరి పెద్దలు ఒక సమస్యను పరిష్కరించటానికి ఊళ్ళో అందరినీ పిలిచారు. ఒక బావి విషయంలో ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ జరుగుతుంది. ఎవ్వరు చెప్పినా వారు వినటం లేదు. అరవింద్ కూడా ఆ సభకు వెళ్ళాడు. అవని కూడా అరవింద్ వెంటే వెళ్ళింది. రామయ్య గారు, గోవింద్ గారు, మీరిద్దరూ ఎంతో కాలంగా ఇలా గొడవ పడ్డం మంచిది కాదు. ఊళ్ళో అందరూ కలిసిమెలిసి ఉండాలి. అయ్యా, ఇది మా నాన్నగారు దొవ్వించిన బావి, దీని మీద మాకే హక్కు ఉంటుంది. అయ్యా, ఇది మా తాతగారు ఊరికిచ్చిన బావండి, అప్పటి నుండి మేమే వాడుకుంటున్నాం. చూడండి, ఇద్దరూ కాస్త తగ్గి ఒక నిర్ణయానికి రండి. ఇలా గొడవపడితే ఊర్లో ప్రశాంతత ఉండదు. ఇలా పెద్దలు ఎన్నో రకాలుగా నచ్చజెప్పినా ఆ ఇద్దరు వ్యక్తులు మాత్రం తమ వాదనని గట్టిగా వినిపిస్తూనే ఉన్నారు. అప్పుడు వెనకాల నిలబడి ఉన్న అవని నెమ్మదిగా ముందుకొచ్చింది. అమాయకంగా అందరివైపు చూస్తూ ఇలా అంటుంది. అయ్యా! ఆ మాట వినగానే అందరూ అవని వైపు ఆశ్చర్యంగా చూశారు. అరవింద్ కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు. నాకు చిన్న సందేహం. మీరందరూ ఎంతసేపటి నుంచి వీళ్ళిద్దరికి చెప్తున్నారు, కానీ నాకు ఒక చిన్న విషయం అర్థం అవట్లేదు. ఏమిటమ్మా నీ సందేహం? ఈ బావి ఎవరిదైతేనేమి? రామయ్య, గోవిందు కోపంగా అవని వైపు చూశారు. ఏమంటున్నావు నువ్వు? మా సొంత బావి గురించి మీకేం తెలుసు? ఊరు కొత్తగా వచ్చావుగా, ఊరుకో అమ్మా. కాదయ్యా, ఆలోచించండి. ఈ బావిలో నీళ్లు మాత్రం అందరికీ ఒకేలా వస్తాయి కదా. ఎవరికి ఎక్కువ, ఎవరికి తక్కువ అని ఉండదు కదా. ఇద్దరు కలిసి నీళ్లు తోడుకుంటే ఇద్దరికీ ఉపయోగం ఉంటుంది కదా. ఎందుకిలా ఒకరికొకరు గొడవ పడుతున్నారు? అవని అడిగిన ఆ చిన్న ప్రశ్న విని సభలో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా ఆలోచనలో పడ్డారు. రామయ్య, గోవిందు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. వారికి తమ గొడవ ఎంత చిన్న విషయమా అని ఇప్పుడు అర్థమైంది. అవును గదా, ఈ అమ్మాయి చెప్పింది నిజమే. మేమిద్దరం మూర్ఖంగా ప్రవర్తించాం. అరవింద్ గారు, మీ కోడలు చాలా మంచి మాట చెప్పింది. ఇంత చిన్నారి బుర్రలో ఇంత మంచి ఆలోచన ఎలా వచ్చిందో ఆశ్చర్యంగా ఉంది. అవునండి, మా అమ్మాయి చూడ్డానికి కాస్త అమాయకురాల్లా ఉంటుంది గాని కొన్నిసార్లు చాలా మంచి మంచి ఆలోచనలే చేసుద్ది. నిజంగా అరవింద్ గారు, ఈరోజు మీ కోడలు మన గ్రామ సమస్యని చాలా సులువుగా పరిష్కరించింది. ఇక ఇంటికెళ్ళాక అనసూయ అవనితో, బాగా చెప్పావే అమ్మా, నువ్వు నిజంగా చాలా మంచిదానివి. అందులో ఏముంది అత్తయ్య, అందరూ కలిసుంటేనే కదా సంతోషంగా ఉంటాం. అరవింద్ కూడా అవనిని మెచ్చుకున్నాడు. నువ్వు నిజంగా మా ఇంటికి మహాలక్ష్మిలా వచ్చావు తల్లి. నీవల్లే ఈరోజు ఊళ్ళో పెద్ద గొడవ సద్దుమణిగింది. ఆ రోజు నుంచి ఊళ్ళో అవనిని కేవలం తెలివి తక్కువ కోడలుగా చూడ్డం మానేశారు. ఆమె అమాయకత్వంలో దాగి ఉన్న మంచి మనస్సుని, ఏ విషయాన్నైనా సూటిగా, నిష్కల్మషంగా ఆలోచించే విధానాన్ని గుర్తించారు. ఆ రోజు నుండి ఆమెకు ఊరిలో ప్రత్యేకమైన గౌరవం ఇచ్చేవారు.